హాయ్ అండి. చిన్నప్పుడు మనం ఎక్కువగా తినే పప్పు చేగోడల్ని ఈజీగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయొద్దు. ముందుగా అయితే శనగపప్పుని ఒక 3 గంటల సేపు నానబెట్టుకోవాలి. 3 గంటలైతే సరిపోతుందండి. ఈ విధంగా మనం గోటుతో నొక్కితే విరిగిపోతే మనకి ఇవి నానిపోయినట్టే. ఇప్పుడైతే ఒక పొడి క్లాత్ తీసేసుకొని కాటన్‌ది దానిపైన శనగపప్పుని వాటర్ స్ట్రెయిన్ చేసేసుకొని ఆరబెట్టేసుకోవాలి. ఒక హాఫ్ అన్ అవర్ ఆరితే మనకి ఇవి పూర్తిగా డ్రై అయిపోతాయి. లేదంటే మనకి తడి ఉందంటే ఆయిల్‌లో వేయగానే పేలుతాయన్నమాట. సో, అందుకని మొత్తం వాటర్ అంతా మనకి పోయి ఇవి డ్రై అయినంత వరకు వీటిని మనం ఆరబెట్టేసుకోవాలి. నెక్స్ట్ అయితే ఒక కప్పు బియ్యం పిండికి హాఫ్ కప్పు మైదా పిండి తీసుకోవాలి. ఈ రెండింటిని మిక్స్ చేయడం వల్ల మనకి చెగోడీలు అనేవి ఆయిల్‌లో వేసేటప్పుడు విరిగిపోకుండా పర్ఫెక్ట్‌గా వస్తాయన్నమాట. సో, నెక్స్ట్ అయితే స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1.5 కప్పుల పిండికి 1.5 కప్పులు వాటర్ వేసుకోవాలి. ఇందులోనే చిటికెడు పసుపు, అలానే 1 టీ స్పూన్ కారం, నెక్స్ట్ 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. ఇక్కడ నేను కలర్ కోసం ఫుడ్ కలర్ ఏమీ వాడడం లేదు. కొంచెం పసుపు వేసాను అంతే. ఇప్పుడు మూత పెట్టి మనం దీన్ని మరిగించుకుంటే చూడండి, ఇలా మనకి మరుగుతున్నప్పుడు పిండి వేసుకోవాలన్నమాట. పిండి అనేది ఒక చేత్తో వేసుకొని ఇంకొక చేత్తో మనం కలుపుతూ ఉండాలి, లేదంటే ఉండలు కట్టేస్తుంది. సో, ఈ విధంగా మొత్తం పిండి అంతా వేసుకొని స్లోగా మొత్తం కలిపేసుకోవాలి. ఇలా పిండి వేసేసి 1 మినిట్ ఉంచేసి మొత్తం కలిపేసిన తర్వాత మూత పెట్టేసి స్టవ్ ఆఫ్ చేసేసి మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయాలి. ఇలా పెట్టేసిన తర్వాత మనం దీన్ని కొంచెం చల్లారనివ్వాలి. అంటే గోరువెచ్చగా ఉండేటప్పుడే దీన్ని మొత్తం మనం చేత్తో మనం చపాతీ ముద్ద అయితే ఎలా కలిపేసుకుంటామో అలా మొత్తంగా దీన్ని సాఫ్ట్‌గా కలుపుకోవాలన్నమాట. చూడండి, ఇలా కలిపేసుకున్న తర్వాత దీన్నైతే ఒక 10 మినిట్స్ అలా సెట్ అవ్వనివ్వండి. నెక్స్ట్ చెగోడీలు మనం ఏ సైజులో ప్రిపేర్ చేస్తున్నామో దానికి తగ్గట్టు మనం ఇలా బాల్స్‌లా ప్రిపేర్ చేసేసుకొని చెగోడీలని ఈ విధంగా మనం పాముకోవాలన్నమాట. సో, నేను ఇక్కడ నానబెట్టిన పప్పు వేసి పామేది కొంచెం నాకు మిస్ అయిందండి. సో, ఇలా మొత్తం చెగోడీలను మనం ప్రిపేర్ చేసుకోవాలి. ఇది మరీ సన్నగా ఉండకూడదు, ఎందుకంటే పప్పు అనేది అద్దుతాం కాబట్టి దీనికి అంటు ఉండాలంటే ఈ విధంగా లావుగా మనం ప్రిపేర్ చేసుకోవాలి. అన్నింటిని ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. చూడండి, నేను మొత్తంగా ఈ విధంగా ప్రిపేర్ చేసి పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసేసుకొని ఆయిల్ అనేది మనకి హీట్ అయింది లేదో చెక్ చేసుకొని ఇప్పుడు ఒక్కొక్కటిగా మనం చెగోడీలని వేసుకోవాలి. ఎక్కువ ఒకేసారి వేయకూడదు, ఎందుకంటే మనం దీనికి పప్పు అద్దాం కాబట్టి అది విడిపోయి మొత్తం ఆయిల్‌లో పడిపోతుంది. అందుకని స్లోగా ఒక్కొక్కటిగా ఇలా కొద్దిగా వేసుకోవాలి. దీన్ని హై ఫ్లేమ్ పెట్టేసి అసలు కుక్ చేయకూడదండి, ఎందుకంటే తొందరగా కలర్ వచ్చేసి లోపల మాత్రం పచ్చిగా ఉండిపోతాయి. మీడియం ఫ్లేమ్ పెట్టి నిదానంగా వీటిని వేయించుకోవాలి. ఇలా రెండు వైపులా టర్న్ చేసేసుకుంటూ దీన్ని వేయించుకుంటే లోపల బయట క్రిస్పీగా ఫ్రై అవుతాయి. నేను ఫుడ్ కలర్ ఏమీ వేయలేదు కాబట్టి మనకి కొంచెం ఎల్లో కలర్గా వస్తాయి. అదే ఫుడ్ కలర్ వేస్తే మనకి చాలా రెడ్ అయిపోతుంది అనమాట. సో, పిల్లలకి ఇస్తే మంచిది కాదని నేను ఫుడ్ కలర్ యాడ్ చేయలేదు. చూసారు కదా, ఇలా గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసేసి పక్కన వేసుకోవాలి. అన్నింటిని కూడా ఇదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలండి. అంతేనండి, సింపుల్ టేస్టీ పప్పు చేగోడీలు రెడీ అయిపోయాయి. ఈ చిన్న చిన్న టిప్స్ కనుక పాటిస్తూ చేగోడీలు ప్రిపేర్ చేసినట్టయితే పర్ఫెక్ట్ టేస్ట్తో వస్తాయి. వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ కొట్టి షేర్ చేయండి. అలానే మరిన్ని మంచి వీడియోస్ కోసం, రెసిపీస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.